ప్రభువుకి మహిమ కలుగునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మీకోసం తప్పకుండా ప్రతిదినం మీకోసం ప్రార్థిస్తూ ఉన్నా. ఒకానొక సందర్భంలో ప్రభైన యేసుక్రీస్తు 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ, ఆమె వ్యక్తిగతంగా చాలా బాధపడుతున్నటువంటి స్త్రీ, బ్లీడింగ్తో బాధపడుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఆమె బాగుపడలేదు. వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది. ఎవరో ఆమెను బాగు చేయలేకపోయారు. ఎవరో ఆమెను స్వస్థపరచలేకపోయారు. ఎవరో మీలాంటి భక్తిపరులైనటువంటి ఆమెతో, అమ్మ మాతో ప్రార్థనకు రండి, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, మా సంఘస్థులు ప్రార్థన చేస్తారు, మేమందరం ప్రార్థన చేస్తాం, నువ్వు బాగుపడతావని ఎవరో వెళ్ళి ఆమెకు చిన్న సాక్ష్యాన్ని తెలియచేశారట. వెంటనే ఆమె కూడా నిజంగానే అని చెప్పి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన వస్త్రపు చెంగుని మాత్రం ముట్టినా చాలు, నేను బాగుపడతాను. ఇంకా ఎన్ని రోజులు? ఒక రోజు కాదు, ఒక దినము కాదు, ఒక క్షణము కాదు, 12 సంవత్సరాల నుండి బలహీనతతో నేను బాధపడుతున్నానని ఆమె చాలా ఇబ్బంది పడసాగి, చాలామంది గుంపుగా ఉన్నారు. యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు ఆ స్థలంలోనికి ఆమె వచ్చింది. ఆమె వచ్చి ప్రజలందరూ యేసు ప్రభు చుట్టూ గుంపు కూడి ఉండటం వలన ఆ గుంపులోకి వచ్చి ఆమె కూడా లోపటి నుండి చెయ్యి, ఎప్పుడైతే ఆమె చెయ్యి యేసు ప్రభు యొక్క అంగీకి, ఆ వస్త్రానికి తాకిందో ఆమెలో ఉన్న రక్తధార నిలిపివేయబడింది. హల్లెలూయా. అప్పటి వరకు 12 సంవత్సరాలు అనుభవిస్తుంది. 12 సంవత్సరాల ఆ బాధను ఆమె కలిగి ఉంది. మానసికంగా ఎంతో ఒత్తిడికి గురి చేయబడి, నెమ్మది లేదు ఆమె జీవితంలో, సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు. కుటుంబం అంతా కూడా ఆమెని చిన్నచూపుగా చూశారు, ఆమెని దూరము పెట్టేసినట్లుగా చూశారు. దేవుడు ఎంత గొప్పవాడు కదా అండి. 12 ఏళ్ల నుండి బాధ అనుభవిస్తున్న ఆ స్త్రీని ముట్టి బాగు చేశాడు. ఈరోజు నువ్వెలా ఉన్నావు? ప్రభు వెంటనే తనలో ఉన్న మహిమ బయటికి వెడలినట్టు సంగతి ఆయన గ్రహించి, ఇదిగో ఉన్న వాళ్ళలో మీరు నన్ను ముట్టి ఉన్నారు. ఎవరు నన్ను ప్రత్యేకంగా ముట్టారు? అయ్యా, ఇంతమంది ప్రజల్లో శిష్యులు చెప్తున్నారు, ఎవరు నిన్ను ముట్టారని మేము చూసాం. లేదు, వీరిలో ప్రత్యేకంగా ఒక వ్యక్తి ముట్టింది. అప్పుడు ఆ వార్త, ఆ మాటలు విన్నటువంటి ఆమె భయపడి యేసయ్య దగ్గరికి ముందుకు వచ్చి, మార్కు సువార్త 5వ అధ్యాయములో 25వ వచనం నుండి 33వ వచనం వరకు మనము చదివినప్పుడు, అయ్యా, మిమ్మల్ని ముట్టిన స్త్రీని నేనే అయ్యా. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక బాధతో వచ్చాను, ఒక బలహీనతతో వచ్చాను, రక్తస్రావ రోగముతో నేనున్నాను. ఎన్నో హాస్పిటల్కి వెళ్ళాను, ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళానయ్యా. ఎవరు నన్ను బాగు చేయలేకపోయారు, ఎవరు నన్ను స్వస్థపరచలేకపోయారయ్యా. నీ మాటలు విన్నాను, నిన్ను గూర్చి విన్నాను, నేను విశ్వాసంతో ఇక్కడికి వచ్చాను. నీ వస్త్రపు చెంగుని ముడితే చాలు, నేను బాగుపడతానని వచ్చి నా చెయ్యి నిన్ను తాకగానే ప్రభువా, నాలో ఆ రక్తధార నిలిపివేయబడింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్పవాడు ఆయన! స్వస్థపరిచే దేవుడు, రోగులను బాగు చేసేవాడు, ప్రతి వ్యాధి నుండి, ప్రతి బాధ నుండి, ప్రతి బలహీనత నుండి విడిపించేవాడు, ముట్టి బాగు చేసేవాడు, ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు. కుమారి, నీ విశ్వాసము గొప్పది, సమాధానము గలదానవై తిరిగి ఇంటికి వెళ్ళుమని ఆమెతో 33వ వచనములో మనం చూస్తాం. అంటే ఈ 12 ఏండ్లు కూడా సమాధానం లేకుండా, ఇంటిలో కూడా నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా ఆమె ఇబ్బంది పడింది. చూసారా? అలాంటి స్త్రీని దేవుడు బాగు చేశాడు. ఈ రోజున చాలామంది రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు, బ్లీడింగ్ చేత బాధపడుతూ ఉంటారు. ఎంతోమంది బిడలు 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 వారిని చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కల్పిస్తాం. ఒకానొక సహోదరి ఉంది, మొండికుంట సభ్యురాలు. ముక్కులో కండలు పెరిగాయని డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్ చేపించుకుంది, గాలి పీల్చుకోలేకపోతుంది. కానీ ఆమె గుడికి వచ్చేది కాదు. ఆ పక్కన ఆమె చెప్తే విశ్వాసంతో మీ పాస్టర్ గారిని వచ్చి వచ్చిన ప్రార్థన చేయమని కోరిందట. వెళ్ళి ప్రార్థన చేశాను. అప్పటి వరకు ఆమె ముక్కులో నుండి బ్లీడింగ్ ఆగట్లేదు, రక్తము కారుతూనే ఉంది. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆమెను ముట్టి బాగు చేశాడు. హల్లెలూయా. ఈ రాత్రి కాలపు వేళలో నువ్వు కూడా అలాంటి సమస్యతో ఒకవేళ బాధపడుతున్నావేమో,
అలాంటి వేదనలో ఉన్నావేమో, చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నావేమో, 4 గోడల మధ్యలో నలిగిపోతున్నావేమో. ఈ బాధ చెప్పుకుంటే నన్ను ఎలా చూస్తారో, చిన్న చూపుగా చూస్తారేమో, హేళన చేస్తారని ఒకవేళ కృంగిపోయేటువంటి స్థానములో స్త్రీగా గనుక నువ్వు ఉంటే, ఈ మాటలు వింటుండగానే స్వస్థత కలుగునుగాక. నీ జీవితంలో హీలింగ్ ప్రభు జరిగించునుగాక. నీ వ్యాధి నుండి, నీ బాధ నుండి ప్రభు విడుదల కలిగించునుగాక. సమాధానము గలదై తిరిగి తన ఇంటికి వెళ్ళినట్లుగా ఈ రోజున కుటుంబములో సమాధానం లేని వారు చాలామంది ఉన్నారు. భర్త భార్యల మధ్యలో సమాధానం లేని వారు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులు పిల్లల మధ్యలో సమాధానం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. సమాధానకర్త అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతాలు చేసే దేవుడు, సమాధానకర్త అయిన దేవాతి దేవుడై ఉన్నాడు. అందుకే 12 ఏండ్ల నుండి సమాధానము లేని రోగిష్టిగా రక్తహీనతలో ఉన్నటువంటి ఆమెను రక్తము చేత, బ్లీడింగ్ చేత బాధపడుతున్న బిడ్డను ముట్టి బాగు చేశాడు. ఈ రోజున ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ కష్టమైన, ఏ నిందైనా, ఉపద్రవమైన, ఆటంకమైన, నా దేవుడు, మన దేవుడు నిన్ను స్వస్థపరిచే యెహోవా అయి ఉన్నాడు. నిన్ను ముట్టి బాగు చేస్తాడు. నువ్వు నమ్ము, విశ్వసించు. నీ ప్రతి బలహీనత యేసు నామములో స్వస్థత కలుగునుగాక. నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, ఆ యొక్క 12 ఏండ్ల నుండి రక్తస్రాయ రోగము కలిగిన స్త్రీ బాధపడినట్లుగా ఎంతోమంది వ్యాధులతో, బాధలతో, బలహీనతలతో బాధపడుచున్నారయ్యా. అటు బిడల్ని ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి. రక్తహీనతలో ఉన్న వారికి మా ప్రభు రక్తహీనత తొలగించండి. బ్లీడింగ్తో బాధపడుచున్న బిడలకి బ్లీడింగ్ విడిపించండి. అలాగే గర్భఫలము లేని బిడలకు కూడా గర్భఫలము ఈ తెరవండి మా ప్రభ. ప్రతి అవసరత తీర్చండి. యేసు నామములో మా ప్రభ గర్భఫలము కలుగునుగాక. ఎవరైతే మా తండ్రి బిడలేక సంతానలేమితో బాధపడుచున్నారు, అట్టి వారిని ముట్టి బాగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న ప్రతి వారిని ఆశీర్వదించి మీరే మహిమ తెచ్చుకొనమని యేసు నామమున అడుగుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. ఎందుకంటే ఇంకా అనేకమైన విషయాలు, అనేకమైన వాక్యాలు మీకు ముందుగా వస్తాయి. చూడడానికి అవకాశం ఉంటుంది కనుక గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.